పునర్జన్మనిచ్చిన తల్లి రాజ్యాంగం ధనిక పేద ప్రజలకి ఒకే ఓటు హక్కునిచ్చి సమానత్వాన్ని ప్రకటించింది. తరతరాలుగా బానిసత్వంలో మగ్గుతున్న జాతులకి హక్కులన్నీ ఇచ్చి పునర్జీవం పోసింది. మొహాన మసిబూసిన సమూహాల నుదుటి రాతల్ని మార్చింది. అనగారిన బిడ్డల్ని అసెంబ్లీకి పంపే అవకాశాన్ని కల్పించింది. లెక్కలో లేని మనకి నాయకుల్ని నిలదీసి ప్రశ్నించే హక్కుని ప్రసాదించింది. అక్షర జ్ఞానం లేని అభాగ్యులకి విద్యా హక్కునిచ్చి జ్ఞానవంతుల్ని చేసింది. గతి లేని గరీబోడికి గుండె ధైర్యం నింపి సమాన న్యాయాన్ని అందించింది. స్త్రీని గడప దాటనివ్వని మూఢత్వాలని మంటలు కలిపి రాజ్యాన్ని ఏలే రాణిని చేసింది. అడ్డుకుంటున్న ఆంక్షల కంచెల్ని తెంచి స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చింది రాజ్యాంగమేగా. ఈ రాజ్యాంగమే పునర్జన్మనిచ్చిన తల్లి అయింది. ఈ రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అయింది. ఈ రాజ్యాంగమే దేశానికి హృదయస్థానమైంది. ఇదే రాజ్యాంగం ఈ దేశ పవిత్ర గ్రంథమైంది. జై హింద్.